ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఎంసెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. ఆరుగాలం కష్టపడి పంటలు పండించి ఈ ప్రపంచానికి ఆహారాన్ని అందిస్తున్న రైతులను దైవంతో సమానంగా చూసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వంలో రైతులు స్వర్ణయుగాన్ని చూస్తారని తుని శాసనసభ్యురాలు యనమల దివ్య అన్నారు. తన 5 ఏళ్ల పాలనకు తుని మండలం తేటగుంట నుంచి శుభారంభం చేసిన ఎమ్మెల్యే యనమల దివ్య ఖరీఫ్ అవసరాలకు అన్నదాతలకు వరి విత్తనాలను పంపిణీ చేశారు. మండల అధ్యక్షుడు బొప్పన్న రాము అధ్యక్షతన వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే దివ్యకు రైతులు, అధికారులు ఘనంగా స్వాగతం పలికారు. తేటగుంటకు చేరుకున్న ఆమె నేరుగా వెళ్లి శివాలయంలో ప్రత్యేక పూజలు అనంతరం వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే రైతులకు వరి విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యనమల దివ్య మాట్లాడుతూ తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికైన మొదటి కార్యక్రమం రైతులకు నా ద్వారా విత్తనాలు పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందని, రైతుల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం అన్ని కార్యక్రమాలను చేపడుతుందని, ప్రభుత్వ ప్రోత్సాహకాలను అందిపుచ్చుకొని అధిక దిగుబడులు సాధించాలని ఆమె ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఖరీఫ్ పంటలు పుష్కలంగా పండించి సంక్రాంతి సంబరాలకు అన్నదాతలు సన్నద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు యనమల రాజేష్, సుర్ల లోవరాజు, మోతుకూరి వెంకటేష్, చింతంనేడి అబ్బాయి, తుని మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కుసుమంచి శోభారాణి సత్యనారాయణ, లోవ దేవస్థానం మాజీ చైర్మన్లు కరప అప్పారావు, దూలం మాణిక్యం, కొయ్య శ్రీను, జనసేన సమన్వయకర్త చోడిశెట్టి గణేష్, బీజేపీ కన్వీనర్ వెలుగుల గోపాలకృష్ణ, తుని తొండంగి మండలాల టీడీపీ అధ్యక్షులు అప్పన్న రమేష్, చొక్కా అప్పారావు, టీడీపీ నాయకులు పోలిశెట్టి రామలింగేశ్వరరావు, గజ్జి అప్పలరాజు, కొల్లి సత్యబాబు, చోడరాజు చిరంజీవిరాజు, గజ్జి రాంబాబు, కోన కన్నారావు తదితరులు పాల్గొన్నారు. తుని నియోజకవర్గ ఎన్డీఏ కూటమి పెద్దలకు, అలాగే మీ అందరికీ కూడా మీడియా వారికి అందరికీ నా నమస్కారాలు. ముందుగా తుని నియోజకవర్గ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే పేరు పేరున నా పాదాలు వందనాలు. నా ఉద్దేశంలో అందరికన్నా దేవుడి కన్నా గొప్ప రైతు. ఇవాళ 5 ఏళ్ళు మన నోట్లోకి వెళ్తున్నాయి, ఒక ముద్ద దిగుతుందంటే కేవలం అది ఒక రైతు వల్లనే. ఇవాళ ఆ రైతుకి గతంలో కూడా టీడీపీ ప్రభుత్వం ఆ రైతుకి ఎప్పుడు అండగా ఉంది. ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా మీకు ఎప్పుడు అండగా నిలుస్తామని మాటిస్తున్నాం. ఇవాళ అటువంటి రైతుకి నేను వరి విత్తనాలు పంపిణీ చేయడం అంటే ఇది నిజంగా నా అదృష్టం. మొట్టమొదటి కార్యక్రమంగా నన్ను ఇక్కడ పిలిపించి ఆహ్వానించి నా చేతుల మీదుగా మీరు డిస్ట్రిబ్యూట్ చేయండి అని చెప్పగానే నిజంగా నేను ఆ రైతుకు నిజంగా దండం పెట్టాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పంటలు బాగా పండి వచ్చే సంక్రాంతి మనం రంగ వైభవంగా జరుపుకోవాలని నిజంగా ఆ శివుడిని ప్రార్థిస్తున్నాను. మాకు వ్యవసాయ శాఖ ఇచ్చే చాలా సంతోషం అండి. యాక్చువల్గా వ్యవసాయ శాఖ ఇవ్వడం కాదు, మేడం గారు కూడా వ్యవసాయమే అంటే ఆయన భర్త ఉద్యోగం, కానీ మేడం గారు ఏవి నగరంలో వ్యవసాయం ఉంది. అలాగే సార్ వ్యవసాయం, రామకృష్ణ గారు కూడా వ్యవసాయం చేస్తారు. వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చారు కాబట్టే రైతుల యొక్క కష్టాలు తెలుసు కాబట్టే మొట్టమొదటిగా వ్యవసాయ శాఖకు సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. అది ఎందుకంటే మేడం గారి తాలూకా వ్యవసాయం అంతా కూడా ఏ విధానం ఉంది. అలాగే ఇప్పుడు మన తేటగుంట తోట మొత్తం ఇదంతా వ్యవసాయం చేసే విధానం. అంచేత రైతు అనేసరికి ప్రత్యేక అభిమానం కూడా ఉంది. అయితే మీకు అందరికీ ఇందాక మన అబ్బాయి గారు చెప్పినట్టు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మాత్రం బాగా పనిచేసింది. అవునా? పనిచేసిందా? తెలిసిందా మీకు? మన భూమి మన దగ్గర ఉండదు. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. మాట ప్రకారంగా దాన్ని రద్దు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే, ఇందాక అబ్బాయిగా చెప్పారు 25-30 సంవత్సరాలు మనకు ఉండాలని. మనం 25-30 సంవత్సరాలు ఇక్కడ మనం ఉండాలంటే మనం రాజకీయాలు చూడకుండా, పార్టీలు చూడకుండా
అందరినీ కులాలు చూడకుండా మతాలు చూడకుండా అందరినీ కలుపుకొని వెళ్ళినప్పుడే లాస్ట్ టైం 25,000 ఉన్న మైనస్ని మనం 15,000 సెల్ మెజారిటీ తీసుకొచ్చామంటే అవన్నీ చూడకుండా ఉండాలి. అందుగురించి మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, అందరినీ కలుపుకెళ్ళండి. ఓన్లీ మనకి ప్రతి గ్రామం అని ఎక్కడ ఉన్నాయి మనకి వ్యతిరేకంగా పోటీ చేసే నాయకుడినో లేకపోతే కార్యకర్తలు ముగ్గురు ఉంటాం తప్ప మిగిలిన అందరూ కలుపుకెళ్ళాలి. ఎందుకంటే ఇదే తేటకుంట మొన్న పంచాయతీ మెజార్టీ తీసుకొచ్చారు అంటే గతంలో మనకి 800 మైనస్ ఉండేదాన్ని మెజార్టీ తీసుకొచ్చారంటే ఇక్కడ నాయకులు ఎంత కష్టపడ్డారో చూడండి. అంటే అంత మెజార్టీ వచ్చిందంటే ఓన్లీ మనం పోటీ చేసిన నాయకులు వదిలేసి ఉన్న అందరినీ కూడా కలుపుకొని రావడం వల్ల. అంటే మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఏంటంటే ప్రతి గ్రామం నుంచి వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరినీ కలుపుకెళ్ళండి. సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వంలో వచ్చే ప్రతి కార్యక్రమం కూడా మన మేడం గారు మనకు అందరికి ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చిన ప్రతిదీ కూడా మన ప్రజలకు అందజేయాలా, అందజేసి అందరినీ మనం మంచి చేసుకొని రేపు మళ్ళీ నెక్స్ట్ మనకు జరిగే దానికి మనం ముందుగా పునాది వేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు వరి విత్తనాలు ఇవాళ పట్టుకెళ్తున్నాం. వరి విత్తనాలు ఎప్పుడు వేస్తాం? రేపు ఆషాఢ నెలలో వేస్తాం. అది మొక్క వచ్చిన తర్వాత ఆకు వస్తుంది, ఆకు వచ్చిన తర్వాత ఉడుపుడుతాం, ఉడుపుడిన తర్వాత కోత ఎప్పుడు వస్తుంది? జనవరికి వస్తుంది. అంటే ఈ 6 నెలలు టైం పడుతుంది. అంటే మనం ఇప్పుడు నుంచి మనం ఆ వర్క్ చేయగలిగితే ప్రతి ఒక్కరు వర్క్ చేయగలిగితే మనకి రిజల్ట్ అప్పుడు రావాలి. రిజల్ట్ రావడానికి మాత్రం మీరు అందరూ కూడా కష్టపడండి. రేపు మనం ఇప్పుడు సోదరుడు అన్నట్టు 10-30 సంవత్సరాలు మనకి ఉండాలి. మన భవిష్యత్తులో మనం మంచిగా చేయాలి. మేడం గారిని ఎందుకంటే వ్యవసాయ కుటుంబం విద్యావంతురాలు, ప్రతి సబ్జెక్ట్ మీద క్షుణ్ణంగా పరిశీలన ఉంది. మరి మీ అందరూ కూడా గ్రామాలు బాగుపడాలి, నియోజకవర్గం బాగుండాలి. గత ప్రభుత్వంలో చేసిన నాయకుల కంటే విద్యావంతురాలైనటువంటి దివ్య గారిని గెలిపించాలనే ఉద్దేశంతో రైతులు అన్ని వర్గాల వారు కూడా కష్టపడి గెలిపించి ఈ రోజున యనమల దివ్య గారిని ఎమ్మెల్యేగా చేసినటువంటి మీ రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. మరి అటువంటి ఈ కార్యక్రమంలో వేదిక పై ఉన్నటువంటి మనందరి అభిమాన నాయకులు దివ్య గారికి, మిగతా పెద్దలకు, మరి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి రైతులకు, మరి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మండల ప్రెసిడెంట్ గారికి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాం. రైతులారా, మీరు ఒకటి అర్థం చేసుకోవాలి. గత వైఎస్ఆర్ ప్రభుత్వంలో గతంలో 2014 నుంచి 2019లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు ప్రతి ఒక్కరికి కూడా కందులు అవనివ్వండి, పెసలు అవనివ్వండి, కాలువ నుంచి వాటర్ తోడుకోవడానికి మోటార్లు అవనివ్వండి, స్ప్రేలు అవని మందు కొట్టుకోవడానికి స్ప్రేలు అవనివ్వండి, సబ్సిడీ మీద ట్రాక్టర్లు అవనివ్వండి, అలాగే రైతులు డ్రిప్ ఇరిగేషన్ అవనివ్వండి, 90% సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ అవనివ్వండి, రైతుల్ని గొప్పగా సబ్సిడీలు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వం అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరి అలాగే 2019లో వైఎస్ఆర్ ప్రభుత్వం రావడం, 2019 నుంచి 2024 వరకు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఉండడం, రైతుని దారుణమైన దగా చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం అన్నది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఎందువల్లంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ, విత్తనాలు కానీ, కందులు కానీ, పెసలు కానీ, స్ప్రేర్లు కానీ, మోటార్లు కానీ ప్రతిదీ కూడా ఎత్తేసి వాళ్ళు అవినీతిగా సైడ్ దారిలో వాళ్ళు సంపాదించుకున్నారు తప్ప రైతుకి ఏ విధమైన నాణ్యమైనటువంటి విత్తనాలు కానీ ఏ పరికరాలు ఇవ్వడం జరగలేదు. మరి అటువంటి దారుణమైన ఈ తరుణంలో మరి మీరందరూ రైతులందరూ అర్థం చేసుకుని ఈ రోజున తెలుగుదేశం ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం, మరి దివ్య గారిని గెలిపించడం, ఈవేళ మంచి ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకోవడం జరిగింది. మరి అందులో భాగంగా మరి చంద్రబాబు నాయుడు గారు నిన్న అందరూ కలిసి పాత విధానంలో ఏవైతే ఉన్నాయో మరి ఎన్ని పరికరాలు రైతులకు అందించాలి, రైతులు ఆదుకోవాలి, రైతులు కాపాడుకోవాలి, రైతులు ఆదుకున్నప్పుడు ఈ ప్రభుత్వాలు బాగుంటాయన్న ఉద్దేశంతో మరలా మన రైతు నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం, ఇక్కడ యనమల రామకృష్ణుడు గారు ఉండడం, ఆవిడ తనయులుగా దివ్య గారు రావడం, మీ అందరూ మనందరూ అదృష్టాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నారు. దీనిలో భాగంగా వ్యవసాయ డిపార్ట్మెంట్ ఉపయోగించుకుని ప్రతి ఏ సమస్య ఉన్నా కూడా దివ్య గారి దగ్గరకు వచ్చి, మీరు దివ్య గారి దగ్గర తేటగుంటలో కార్యాలయానికి వచ్చినట్లయితే మీ అందరికీ కూడా పనులు చేయించుకోవచ్చు. నియోజకవర్గంలోనే ఒక పరిపాలన గతం కంటే భిన్నంగా డిఫరెంట్ గా ఉంది. గతం కంటే అందంగా అప్పుడు దారుణాలు చేశారు, ఇప్పుడు మంచి పరిపాలన అందిస్తున్నారు అన్నటువంటిది ఎవరైనా అక్కడి నుంచి అయినా ఫీడ్బ్యాక్ రావాలంటే ఒక రైతుల దగ్గర నుంచే వస్తున్నారు కూడా ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తున్నాను. మరి ఈ రోజున
మనందరూ కూడా రైతులు అడ్లిపోవడం జరిగింది, చాలా భయందోళనకు గురవడం జరిగింది. ఎందువల్లంటే గతంలో ఉన్నటువంటి దుర్మార్గుడు, అవినీతిపరుడు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి యాక్ట్, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టి మనందరి భూములు కూడా తాకట్లు పెట్టి సొమ్ము తెచ్చేద్దాం, అప్పు తెచ్చేసి మనందరి మీద రుద్దేసి మన మనవాళ్ళకి మన అబ్బాయిలకి ఇచ్చుకునే ఆస్తుంది ఆయన కాజేసేద్దాం అన్న ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఆ యాక్ట్ లో భాగంగా కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన మరుక్షణం ఈ యాక్ట్ రద్దు చేస్తామనేసి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం, అందులో భాగంగా మొన్న ఇచ్చినటువంటి 5 హామీల్లో కూడా పెన్షన్లు కానీ, స్కిల్ డెవలప్మెంట్ సంబంధించింది కానీ, ఈ ల్యాండ్ టైటిల్ యాక్టింగ్ కానీ, ఆ DSC కానీ హామీ ఇవ్వడం, తొలి సంతకాలుగా సంతకం పెట్టడం, ఆ యాక్ట్ ను రద్దు చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, దివ్య గారికి మనందరూ కూడా చప్పట్లతో గెలుపులతో పథకాలను కూడా ఈ సందర్భంగా మీ అందరికీ వీళ్ళు డబ్బుల కోసం అని చెప్పేసి అక్కర్లేనటువంటి బిల్డింగ్లను కట్టడం జరిగింది. రమారని నాకు తెలిసినంత వరకు 20 డిపార్ట్మెంట్స్ దీనికి అనుసంధానమై అనేక రకాలైనటువంటి వర్క్స్ జరగడం జరిగిందండి. నిన్న గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారు ఛార్జ్ తీసుకున్నారంటే మళ్ళీ ఉద్యానవన శాఖని దీనికి అనుసంధానం చేస్తూ మంచి నిర్ణయం తీసుకునే జరిగిందండి. తుని ప్రాంతంలో, తుని మండలంలో నేను అనేక గ్రామాలు, అన్ని గ్రామాలతోని కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి రైతులతో కూడా నేను తిరిగినప్పుడు మాకు రిక్వెస్ట్ ఏంటంటే, అమ్మా గతంలో ఈ నాయకులు చేసినటువంటి, నిజంగా వీళ్ళు చేసినటువంటిది ఇరిగేషన్ సంబంధించి కానీ, మన వ్యవసాయ శాఖ సంబంధించి కానీ ప్రతిదీ కూడా డెవలప్మెంట్ కనిపించింది మేడం. కానీ ఇప్పుడు అది కనిపించకుండా పోయింది, నామరూపాలు లేకుండా పోయి రైతు అనే వాడికి ఏ రకమైనటువంటి ఉపాధి లేకుండా పోయింది మేడం. సో మీ యొక్క ఆధ్వర్యంలో, మీ యొక్క పరిపాలనలో సార్ యొక్క ఆశీస్సులతో ఈ తుని మండలంలో ఉన్నటువంటి కాకుండా తుని నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మీ యొక్క ఆధ్వర్యంలో మంచి జరుగుతుందని, మేలు జరుగుతుందని నేను ఆకాంక్షిస్తున్నాను మేడం. డెఫినెట్ గా ఈ డిపార్ట్మెంట్స్ అన్ని కూడా మళ్ళీ డియాక్టివేట్ అయిపోయి ఇవన్నీ కూడా యాక్టివేట్ చేసి మీరు వచ్చిన వెంటనే ఒకసారి రివ్యూ పెట్టి దీని మీద తగు చర్యలు తీసుకుని ఏ రకంగా డెవలప్మెంట్ చేస్తే బాగుంటుందని చూసి, అట్లానే ఇరిగేషన్